శివుడు తప్ప వేరొకటి లేదు జగత్తులో. అంతటా ఆయన నిండి నిబిడీకృతమైపోయి ఉంటాడు. అందుకే సాకారోపాసనగా పరమశివుని యొక్క 8 మూర్తులను 8 దళముల యందు ఆవాహన చేశాడు పర్వతుడు. ఆవాహన చేసి అష్టదళ పద్మాన్ని ఏర్పాటు చేసి ఆ అష్టదళ పద్మ కర్ణిక యందు పరమశివుడు కూర్చుని ఉన్నట్లుగా భావన చేస్తూ అవి మిగిలినవి 8 ఆయన యొక్క రూపాలుగా భావన చేస్తూ విశేషమైనటువంటి తపస్సు చేశాడు. ఎంత ఘోరమైన తపస్సు చేశాడు అంటే శరీరము ప్రకృతిలో దేనికి ఖేద పడుతుందో ఆ ఖేదాన్ని ప్రయత్నపూర్వకంగా అనుభవించాడు. అంటే శరీర భావనని పరమేశ్వరుని యొక్క భావన యందు విస్మరించాడు. అది మహాత్ములకు ఉండేటటువంటి లక్షణం. అలా శరీరము దేనికి ఖేద పడుతుందో ఆ ఖేదాన్ని శరీరము మనస్సు సంపర్కాన్ని విడిచిపెట్టేస్తాయి. ఈ శరీరము ఇంత బాధపడుతోంది అనేటటువంటి స్ఫురణ దేని చేత పోతుంది అంటే మనసు భగవంతుని యందు లయమైపోయినటువంటి కారణం చేత శరీరం ఏమైపోతోందో తెలియదు. అటువంటి విపత్కర స్థితిని ప్రయత్నపూర్వకంగా కల్పించుకుని ఋతువుల యందు తద్విరుద్ధమైనటువంటి సుఖాన్ని శరీరం కోరితే అటువంటి సుఖాన్ని ఇవ్వకుండా ప్రకృతి చేత శోషించేటట్టుగా శరీరాన్ని అప్పగించి మనసుని భగవంతుని యందు నిలబెట్టాడు. దానికి ఘోరమైన తపస్సు అని పేరు. అంటే గ్రీష్మ ఋతువు వచ్చిందనుకోండి, గ్రీష్మ ఋతువు వచ్చినప్పుడు మండుటెండలో మాంసనేత్రంతో సూర్యుడి వంక చూస్తూ తపస్సు చేసేవాడు. మంచి చలికాలం వచ్చిందనుకోండి, హేమంత ఋతువు వచ్చినప్పుడు కంఠంలోతు నీళ్లలో నిలబడి తపస్సు చేసేవాడు. శరీరం వణికిపోదా అంటే వణికిపోతుందని దాని ధర్మం. కానీ శరీరం వణికిపోతోందన్న విషయం పర్వతునికి స్పృహలో ఉండేది కాదు. శరీరాన్ని ఈశ్వరుణ్ణి చేరడానికి సాధనం చేశాడు. శరీర స్పృహ విడిచిపెట్టాడు. భగవంతుని యందు మనసు నిలబెట్టాడు. నిలబెట్టి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దానికి ఎంతో సంతోషించినటువంటి పరమేశ్వరుడు అనుగ్రహించి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి సాకార రూపాన్ని పొంది కన్నుల ఎదుట కనపడ్డాడు. వెంటనే పర్వతుడు లేచి స్తోత్రం చేశాడు. భగవానుడు మెచ్చి నీకేం వరం కావాలి కోరుకోమన్నాడు. సర్వసాధారణంగా శివానుగ్రహం వంటిది లభిస్తే ఏ భక్తుడైనా కోరుకునేది మోక్ష స్థితిని కోరుకుంటాడు. కానీ పర్వతుడు అలా కోరుకోలేదు. ఆయన చాలా విచిత్రమైనటువంటి వరం ఒకటి అడిగాడు. ఆయన అన్నాడు, ఈశ్వర, మీరు 33 కోట్ల మంది దేవతలతో కలిసి నా యొక్క శిరస్సునందు నిలబడాలి. మీరు అలా నిలబడేటప్పుడు యాని యానిచ తీర్థాని, ఎక్కడ త్రిభువనానిచ, 3 భువనముల యందు 3 లోకములలో ఎన్ని తీర్థములు ఉన్నాయో అన్ని తీర్థములు మీ వెంట బయలుదేరి రావాలి. ఆ తీర్థములన్నీ నా తల మీద వెలియాలి. దానితో పాటుగా కొన్ని క్షేత్రములు ఉంటాయి, వాటిలో అన్ని తీర్థములు వస్తాయి, కానీ ఏదో కొద్ది కాలమే వస్తాయి. కపిల తీర్థం ఉంది వెంకటాచల క్షేత్రానికి కింద. కపిల తీర్థంలోకి కూడా బ్రహ్మాండంలో ఉన్న తీర్థాలన్నీ వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పర్వదినాలలో మిట్ట మధ్యాహ్నం వేళ కేవలం కొద్దిసేపు ఆ తీర్థములు ఆవహించి కపిల తీర్థంలో ధారగా పడతాయి. అప్పుడు ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు బ్రహ్మాండాల్లో ఉన్న తీర్థాలన్నీ స్నానం చేసేసినట్టే. కానీ పర్వతుడు కోరిన కోరిక అది కాదు. ఆయన అడిగింది ఏమిటి అంటే సతతం, ఎల్లప్పుడూ ఉండాలి. ఆ తీర్థములు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి నైమిత్తిక తిథి నాడు రావడం కాదు, అన్ని తిథుల యందు రావాలి. అన్ని వేళలా ఉండాలి. పగలు ఉండాలి, రాత్రి ఉండాలి, సంధ్యల యందు ఉండాలి, అన్ని వేళలా మీతో పాటు ఉండాలి, దేవతలందరూ ఉండాలి. అలా నా యొక్క తల మీద మీరు వేయించెయ్యాలని అడిగాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. ఎంత గొప్ప కోరిక కోరావయ్యా, ఏమిటి దీని వల్ల నీకు ప్రయోజనం అంటే, నాకు కాదు ప్రయోజనం, అనుష్ఠాన బలం లేకపోయినా ఇన్ని పాపాలు చేసిన వాడైనా ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టినంత మాత్రం చేత వాడికి విశేషమైన పుణ్యం కలగాలి. ఎంత పుణ్యం కలగాలంటే వాడు మోక్షమునకు అధికారి కావాలి. అంత గొప్ప ఫలితాన్ని పొందడంతో పాటుగా ఇహమునందు ఐశ్వర్యాన్ని కూడా పొందడానికి యోగ్యమైనటువంటి స్థితిని పొందాలి. అందుకని ఇన్ని దివ్యమైనటువంటి విశేషములతో కలిసి నా మూర్ధన్య స్థానమును అలంకరించు అన్నాడు. ఇన్ని వచ్చి నీ మూర్ధన్య స్థానాన్ని చేరుతాం. అప్పుడు నీ తల మీదకి ఎక్కేవాళ్ళు ఎవరక్కడికి వచ్చి కూర్చుని అనుభవించగలరు. అందుకని ఒక పని చేయి, నీ కోరిక తీరాలి అంటే నువ్వు ఒక పర్వతంగా అయిపోయేటట్టుగా నిన్ను అనుగ్రహిస్తున్నా. అందుకని నువ్వు ఒక పర్వతంగా మారతావు. నీ పర్వతం యొక్క తల మీద నేను వేయించేసి ఉంటాను. సమస్త తీర్థములు దేవతలు వచ్చి నాతో పాటుగా అక్కడ కొలువయ్యి ఉంటారు. ఎవరు ఈ శ్రీశైల క్షేత్రంలోకి ప్రవేశిస్తారో ఆ ప్రవేశించినటువంటి వాళ్ళకి నువ్వు అడిగినటువంటి విశేషములన్నీ దక్కుతాయి. అందుకని ఈ పర్వతముతో సమానమైనటువంటి పర్వతము
ఇక సృష్టి యందు ఉండదు. అంత గొప్ప స్థితిని పొందుతారు. ఎవరైనా శ్రీశైల శిఖరానికి 3 మార్లు ప్రదక్షిణం చేసి శరీరాన్ని విడిచిపెడితే వాడు శివలోకాన్ని పరమేశ్వరుణ్ణి చేరుతాడు అనడంలో, మోక్షాన్ని పొందుతాడు అనడంలో ఏ విధమైన సందేహము అక్కర్లేదని ఆ పర్వతానికి పరమేశ్వరుడే పేరు ఇచ్చాడు. దానికి శ్రీశైలము అని పేరు ఇచ్చాడు. అందుకే ఆ పర్వతం పేరే శ్రీ పర్వతం. శైలము అంటే కొండ, పర్వతం. శ్రీశైలము అని పేరొచ్చింది. శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగములు ఎన్నో ఉన్నాయి. పరమాద్భుతమైనటువంటి ఒక లింగం హాటకేశ్వరము అంటారు. ఆయన పేరే హాటకేశ్వరుడు. హాటకేశ్వరుడు అంటే సువర్ణలింగము అని. అది ఒకరు ప్రతిష్ఠించినది కాదు, లేదా తీసుకొచ్చి ఎవరో పెట్టింది కాదు, అక్కడ ఓ పూత పూసింది కాదు. అది ఏర్పడడానికి కారణం కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులలో ఏర్పడింది. శ్రీశైల క్షేత్రానికి దగ్గరలో ఒక కుమ్మరి కుటుంబం ఉండేది, కేశప్ప అనేవారు. ఆయన కుండలు చేసుకుని జీవిస్తూ ఉండేవాడు. కుండలు చేసుకునేటటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ ఎంతటి శివభక్తుడంటే ఏదో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని తరించిపోవడం ఆయన ఉద్దేశ్యం కాదు. మల్లికార్జున స్వామిని దర్శించడానికి వెళ్ళేటటువంటి భక్తులు కాలినడకన వెడుతుండేవారు పూర్వం. అన్ని మైళ్ళ దూరం నడిచి వెళ్లి మల్లికార్జునుణ్ణి సేవించి దర్శించి తరించి కిందకు వస్తుండేవారు. ఆ వెళ్లేవాళ్ళు కావలసినంత ఆహార సామాగ్రిని పట్టుకుని వెళ్ళడం కష్టం. అందుకే ఆయన ఆ తేనె పట్టులో లభించినటువంటి తేనె, శ్రీశైల అరణ్యంలో లభించినటువంటి పళ్ళు, ఇంట్లో తయారు చేసినటువంటి మజ్జిగ పట్టుకెళ్లి తాను తయారు చేసినటువంటి ముంతల్లో ఆ మజ్జిగని పోసి బాటసారులై ఆ స్వామిని దర్శించడానికి వెళ్ళేటటువంటి యాత్రికుల బృందానికి మర్యాద చేసి వారికి ఈ పదార్థాలు ఇచ్చి వాళ్ళ యొక్క మార్గాయాసాన్ని పోగొడుతుండేవాడు. ఆయన యొక్క భక్తి ఎంత గొప్పది అంటే, ఒక సంవత్సరం ఆ 4 దారుల యొక్క కూడలి ఒకటి ఉన్నది. ఆ కూడలి యందు భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి దేవాలయం ఉంటుంది. ఆ మార్గం గుండా ఎక్కువగా వెడుతూ ఉంటారు. నాగులూరు అని ఆ మార్గం గుండా నడిచి వెళ్లేవారు పూర్వం ఎక్కువగా. ఆ మార్గంలో ఈయన ప్రతిరోజు కూడా అక్కడికి వచ్చినటువంటి భాగవతులందరికీ కూడా పదార్థాలను వినిమయం చేస్తూ తన జన్మ తరించిందనుకుంటూ వచ్చే సంవత్సరం మహాశివరాత్రికి నేను అన్నదానం చేస్తాను అని సంకల్పించి, మీ అందరూ మహాశివరాత్రి నాడు మల్లికార్జున దర్శనానికి రండి, నేను మీ అందరికీ కూడా అన్నం పెట్టేటటువంటి అదృష్టాన్ని పొందుతానని ప్రతిరోజు ఆహ్వానం చేస్తుండేవాడు. మహాశివరాత్రి రానే వచ్చింది. రేపు మహాశివరాత్రి అనగా తాను కష్టపడి తయారు చేసినటువంటి కుండలు, ప్రమిదలు, పాలికలు, బొమ్మలు ఇవన్నీ తీసుకెళ్లి తను ఉంటున్నటువంటి పాక వెనక వీటన్నిటినీ పేర్చి తాను కష్టపడి సంపాదించినటువంటి ద్రవ్యంతో తెచ్చినటువంటి బియ్యం, కూరలు మొదలైనటువంటి వాటన్నిటినీ సిద్ధం చేసుకుని మహాశివరాత్రి నాడు భక్తులకు అన్నదానం చేసి తాను తరించాలి అని కోరుకున్నాడు. కానీ ఆ పక్క ఊర్లో ఉండేటటువంటి కొంతమంది భూస్వాములు, పెద్దలు, ఏమీ తెలియనటువంటి వాడు ఒక కుమ్మరివాడు తను కష్టపడి సంపాదించి భాగవతోత్తములకు సేవ చేసి ఇంత పుణ్యాన్ని, పేరు ప్రతిష్టల్ని సంపాదించడమా అని అసూయ చెంది ఆ రాత్రికి రాత్రి కర్రలు పట్టుకుని వెళ్లి ఆ కేశప్పని కొట్టి ఆ చుట్టూ పెట్టినటువంటి కుండలన్నీ బద్దలగొట్టేసి అతను అన్నదానానికి సిద్ధం చేసుకున్నటువంటి సంబారాలన్నిటినీ కూడా ధ్వంసం చేసి తిరిగి వెళ్లిపోయారు. తెల్లవారింది మహాశివరాత్రి. ఎందరో భక్తులు మల్లికార్జున దర్శనం చేసుకుని అన్నం తినాలని చెప్పి ఈ కేశప్ప అన్నం పెడతాడన్న ఆశతో, ఆకలితో వచ్చారు. ఈయన పాపం అన్ని ధ్వంసం అయిపోయి ఏడుస్తున్నాడు. కేశప్ప అన్నమేం పెడతాడులే అని వాళ్ళు బాధపడుతూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అతను నేను శివభక్తులకి సేవ చేయలేకపోయాననేటటువంటి బాధతో అక్కడే ఉన్నటువంటి ఒక మారేడు చెట్టు దగ్గరికి వెళ్లి ఆ మారేడు చెట్టు యొక్క మొదలుకి తన తల వేసి కొట్టుకున్నాడు. కొట్టుకుని, నీ యొక్క భక్తులకి సేవ చెయ్యని నాడు నేను శరీరం విడిచిపెట్టేసినా పర్వాలేదు, నేను నీ మ్రోల మరణిస్తానని మారేడు వృక్షాన్ని పరమశివ స్వరూపంగా భావన చేస్తారు కాబట్టి దానికి వేసి తన తల బాదుకుంటున్నాడు. ఆ బాదుకుంటున్నప్పుడు ఆయన తలకి దెబ్బ తగిలి నెత్తుటి బిందువులు కింద పడ్డాయి. ఆ పగిలిపోయినటువంటి కుండ పెంకులోకి కుమ్మరివాని యొక్క తలకి దెబ్బ తగిలి స్రవించినటువంటి రక్త బిందువులు పడినటువంటి బిందువులన్నీ కలిపి నిత్తురు చిన్న మడుగై ఆ నిత్తురు సువర్ణలింగంగా మారింది. ఆ సువర్ణలింగంగా మారినటువంటి క్షేత్రమే హాటకేశ్వరం.
ఈ శ్రీశైల పర్వతానికి ఒక విశిష్టమైన లక్షణం ఉంది. ఏమిటి ఆ విశిష్టమైన లక్షణం అంటే, శ్రీశైలంలో వెళ్లి మల్లికార్జున లింగానికి అభిషేకం చేయడమో, భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన చేయడమో కాదు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ విద్యతే. శ్రీశైలంలో ఉన్నటువంటి శిఖరాన్ని చూస్తే చాలు. ఏ శిఖరం? దేవాలయ శిఖరం. దేవాలయ శిఖరాన్ని చూశాడనుకోండి, పునర్జన్మ లేదు. అయితే అక్కడ ఒక చమత్కారం ఉంది. ఆ శిఖరాన్ని చూసేటప్పుడు వీరశంకర దేవాలయము అని ఒక దేవాలయం శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోతున్నప్పుడు కనపడుతుంది. వీరశంకర దేవాలయం అంటారు. ఆ వీరశంకర దేవాలయంలో లక్ష్మీ గణపతి, వీరభద్రుడు ఉంటారు. అక్కడ పైన నంది ఉండేది చరణంది. చరణంది అంటే కదులుతుంది. పూర్వం శివాలయాల్లో 2 నందులు ఉండేవి. ఒకటి స్థిర నంది, ఒకటి చరణంది. ఎందుచేత అంటే నందీశ్వరునికి ఒక లక్షణం ఉంటుంది. ఆయన ప్రకృతికి పృష్ఠభాగం పెడతాడు, పరమేశ్వరుడు ఎందు దృష్టి పెడతాడు. అంతటి మహానుభావుడైన ఆయన దృష్టి శివ దృష్టితో సమానం. అది మంగళాన్ని కూడా ఇస్తుంది. అందుకే ప్రత్యేకించి పూర్వం వైద్య శాస్త్రం అభివృద్ధి చెందని రోజుల్లో ప్రతి శివాలయంలో చరణందిని ఇచ్చేవారు. రాత్రి ఎవరికో నిప్పులొచ్చి సుఖప్రసవం జరగకుండా బిడ్డ అడ్డుపడింది అనుకోండి, తల్లికి బిడ్డకి కూడా ప్రమాదం. అప్పుడు ఏం చేసేవారంటే గబగబా శివాలయంలోకి వెళ్ళి ముఖపంటపం లోపల అంతరాలయాన్ని మూసేసేవారు. బయట చరణంది ఉండే ఆ చరణందిని తిప్పుతారు, కదులుతుంది. కదిపి దాన్ని ఎత్తుకెళ్ళిపోక్కర్లేదు. ఈ బాధపడుతున్నటువంటి ఇల్లాలు ఎక్కడుందో, ఏ ఇంట్లో ఉందో అటువైపుకి తిప్పేవారు. ఆ నంది దృష్టి అటు పడితే ఆమెకి సుఖప్రసవమై ఆమె బిడ్డ కూడా బ్రతికేవారు. అందుకుంచేవారు చరణం. వీరశంకర దేవాలయంలో నంది ఉంటుంది. ఆ నందిని కొద్దిగా కదిపేవారు పూర్వం. దాని కింద నువ్వులేసేవారు. నువ్వులేసి కదిపేవారు. ఎందుకో తెలుసా? దానికి ఒక విచిత్రం ఉండేది. దాని కింద రంధ్రం ఉండేది. ఆ చరణంది కింద ఆ నువ్వులు వేసి కదిపితే ఆ నువ్వులు దాని కింద నలిగి నూనె బొట్లు కింద పడేవి. ఆ కింద పడిన నూనె బొట్లు తిన్నగా వెళ్లి వీరశంకర లింగం మీద పడేవి. ఆ నూనె బొట్టు ఆయన మీద పెడితే అపమృత్యు దోషం పోయి. శ్రీశైలంలో ఏం చేసేవారంటే శిఖరం కనపడకపోతే కనీసం అపమృత్యు దోషం రాదు, దీర్ఘాయుష్మంతుడివి కావాలి. ఇక నువ్వులు వేయించి తిప్పేవారు. కానీ కాలక్రమంలో ఆ దేవాలయానికి అనేక మాటలు పునర్నిర్మాణం చేయడం, మరమ్మతులు చేయడంలో రంధ్రం మూసుకుపోయి. ఆ శిఖరేశ్వరం దగ్గర 3 చమత్కారాలు ఉన్నాయి. ఒకటి, మోక్షాన్ని పొందడానికి యోగ్యంగా చరణంది దగ్గర నువ్వులు వేసి దాని యొక్క 2 శృంగముల మధ్య నుండి శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ లేదు. రెండవది, నువ్వుల నూనె చుక్కలు కిందనున్న శివలింగం మీద పడ్డం. 3, విభూతి కుండ ఉంది కింద. సమస్త ఐశ్వర్యములు దేని ఎందుంటాయో దాన్ని విభూతిని పిలుస్తారు. ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఎంత బాధలో ఉండనివ్వండి, కలిసి రావట్లేదని నిస్సత్తువుకి లోనైపోయిన వాళ్ళు కూడా పూర్వం ఏం చేసేవారంటే వీరశంకర దేవాలయం దగ్గరున్న విభూతి కుండంలో స్నానం చేసేవారు. ఆ స్నానం చేస్తే ఒక లక్షణం, అది ఏం చేస్తుంది అంటే విభూతిని అనుగ్రహిస్తుంది. ఆ నీటి స్పర్శ చేత ఏమవుతుందంటే అలక్ష్మి తొలగుతుంది, లక్ష్మి ఆవహిస్తుంది. విభూతి కుండానికి ఉన్న లక్షణం ఏమిటంటే అలక్ష్మిని సర్వకాలముల యందు తీసేయగలిగిన శక్తితో ఉంటుంది. అందుకని విభూతి కుండంలో స్నానం చేసేవారు పూర్వం. ఇప్పుడేమైందంటే ఆ విభూతి కుండం జీర్ణమైంది. అసలు అందులో స్నానం చేసేవాళ్ళు ఎవరు కనపడరు. కనీసం ఆ గుడి మెట్లు దిగుతున్నప్పుడు పక్కకెళ్ళి చూస్తే, మీరు కిందకి దిగుతూ ఎడం పక్కకెళ్ళి ఆ ఎడం పక్క నుంచి చూస్తే కింద పెద్ద కుండం కనపడుతుంది. ఆ కుండానికి విభూతి కుండమని పేరు. అయితే శిఖరం చూస్తే వచ్చేస్తుందా అండి మోక్షం అంటే? వస్తుంది. ఒకప్పుడు పార్వతీదేవి ఈ ప్రశ్న పరమశివుణ్ణి అడిగింది. అంటే పార్వతీదేవికి తెలియదా అండి అని అనుకోకండి. మనకి చెప్పడానికి ఆది దంపతులు అలా ఆడుతూ ఉంటారు నాటకం. అయ్యా, ఇంతమంది వచ్చి చూస్తున్నారు కదా, శిఖరం కనపడిన వాళ్ళందరికీ మోక్షం వస్తుందా అని అడిగింది పార్వతీదేవి. ఆయన అన్నాడు వస్తుంది. ఎవరికి వస్తుందని అడిగింది. ఎవరికి వస్తుందో చూపిస్తాను రా అన్నాడు. విభూతి కుండ ఉంది కదా కింద, అందులో పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో దిగబడిపోయాడు. చెయ్యొక్కటి బయట పెట్టాడు, పెద్ద అరుపులు అరుస్తున్నాడు. అయ్యో, నన్ను ఎవరైనా పైకి లాగండి, పైకి లాగండి, పైకి లాగండి అని. పార్వతీదేవి వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఏడుస్తోంది. అయ్యో, నా భర్త ఊబిలో దిగిపోతున్నాడు, ఎవరైనా వచ్చి తీయండి అని. పరుగున వచ్చారు కొంతమంది, మేము లాగుతామని. అయ్యో, నా భర్తని లాగేటప్పుడు కించిత్ పాపం లేకపోతేనే లాగాలి. అయ్యో, మేము చేసినవి చాలా ఉన్నాయమ్మా అని వెళ్ళిపోయారు. ఒక వేశ్య, ఆమె జీవితం అంతా పడుపు వృత్తితో గడిపింది. ఆవిడ వచ్చి అమ్మా నేను లాగుతాను, నువ్వే పాపం చేయలేదా అంది. చేయకేమ్మా, నేను వేశ్యా వృత్తిలో ఉన్నాను, ఎన్ని పాపాలు చేశానో, శ్రీశైల శిఖరం చూశాను కాబట్టి నాకు మోక్షానికి అర్హురాలను. అంటే నాకు పాపం లేదు, పుణ్యం లేదమ్మా. పరమశివుడు చెప్పిన మాట, శిఖరం చూశాక నాకెక్కడుంది, నాకు పాపము లేదు, పుణ్యము లేదు, రెండూ కాలిపోతే మోక్షం, ఏ ఒకటి మిగిలినా పునర్జన్మ. కాబట్టి నాకు రెండు లేవమ్మా, నేను లాగచ్చు పరమశివుడని పైకి లాగింది. శంకరుడు అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. పార్వతి, నమ్మకం అన్నది ప్రధానం. ఎవరికి నా వాక్కు యందు నమ్మకం ఉన్నదో వాడికి మోక్షం తప్ప ఏదో ఓ ప్రయత్నం చేద్దాం అన్న వాళ్ళకి కాదు పార్వతి.
ఇప్పటికీ మీకు ఆ వేశ్య ఉంది శ్రీశైలంలో, మీరు చూడొచ్చు. ఎక్కడుందో తెలుసా? మీరు మల్లికార్జున దేవాలయంలో దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత మల్లికాకుండము అని ఉంటుంది. ఆ మల్లికాకుండానికి దక్షిణ భాగంలో ఆవిడ శిల్పం, 2 కళ్ళు అవి చెక్కి మల్లికార్జున లింగానికి పక్కనే ఉంటుంది ఆవిడ. అదే వేశ్య. ఆవిడే ఏ తల్లి అంత నమ్మకంతో శివుడిని చేపట్టి లాగిందో ఆమె అక్కడే ఉంది ఇప్పటికీ. ఆవిడ దర్శనం చేయమని చెప్తారు. శ్రీశైలంలో ఒక అద్భుతం, ఒక వేశ్య అంతటి ధృతితో, అంత నమ్మకంతో పరమశివుడి పక్కకే వచ్చి చేరి దేవాలయంలో ఆమె ఇప్పటికీ భక్తుల చేత దర్శనం పొందుతోంది. భారతదేశం మొత్తం మీద ఇష్టకామేశ్వరి అన్న మాట లేదు, ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది. ఆవిడ్ని దర్శనం చేయడం అంత తేలిక విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో ఉన్న కొన్ని జీపులు మాత్రమే వెళతాయి, అది కూడా గుండెదిట ఉన్న వాళ్ళైతేనే వెళ్ళగలరు. మీరు ఆ ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెళితే ఇవాళ ఆలయం శిథిలమైపోయింది. శిథిలమైపోయి చిన్న గుహ ఉన్నట్టుగా ఉంటుంది. అందులోపలికి వెళ్లి అమ్మవారిని చూస్తే చతుర్భుజి అమ్మ, 4 చేతులతో ఉంటుంది. 2 చేతులతో వైష్ణవ సంప్రదాయంలో లక్ష్మీదేవి ఎలా తామర మొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకుంటుంది. కింద 2 చేతుల్లో ఒక చేత్తో రుద్రాక్షమాల పట్టుకుంటుంది, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకుని యోగిని స్వరూపంలో ఉంటుంది. ఇప్పటికీ పెద్దలు చెప్తారు, కామేశ్వరి అని పిలవడానికి సాధారణంగా తంత్రంలో కామేశ్వరి స్వరూపం ఎలా ఉంటుందని చెప్తామో అలా లేదు కదా. ఇక్కడ కామేశ్వరి 8 చేతులతో ఉంటుంది, ఈవిడ అలా లేదుగా. పైగా కామేశ్వరి కామేశ్వర అంటాం కదా, ఆ రూపం కాదు. మరి ఇష్టకామేశ్వరి అన్నది లేదు, మరి ఎందుకు వచ్చింది ఈవిడ? ఎందుచేత అంటే శ్రీశైలానికి ఒక్కదానికే ఓ లక్షణం ఉంది. ఉత్తర భారతదేశంలో ఉజ్జయినికి ఉంది, కాశీ పట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒకటే, ఇంకొక పట్టణం లేదు అటువంటిది. ఎందుచేత అంటే అక్కడ లేనటువంటి ఆరాధనా విధానం, అక్కడ కాపాలికుల దగ్గర నుండి ఉన్నారు. ఇప్పటికీ మీరు శ్రీశైలం లోపల ఉన్నటువంటి గుహల్లోకి ధైర్యంగా వెళ్లి దర్శనాలు చెయ్యగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి. కాపాలికులు నరబలి కూడా ఇస్తూ ఉంటారు. అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రానికి ఉంది. అంతేకాదు, అక్కడ స్పర్శ వీధి చేత ఒకనొకప్పుడు సిద్ధనాగార్జునుడు శ్రీశైలం కొండనంతటిని బంగారంగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆయనే మూలికల మూట తెచ్చి త్రిపల వృక్షం కింద పెట్టాడు. అటువంటి గొప్ప గొప్ప ఔషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి. అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్లి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోర్కె అన్నది లేదు. నీకేది ఇష్టమో అది ఇస్తుంది. కాబట్టి ఇష్టకామేశ్వరి. అందుకే భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు, ఒక్క శ్రీశైలంలోనే ఉంది. ఇంకొక పెద్ద రహస్యం ఏమిటంటే, పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్లి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనుష్యుడి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఆవిడ నుదురు. ఉలిక్కి పడతారు. ఈవిడ విగ్రహమా మానవకాంత అనిపిస్తుంది. ఆమె ఆయన లేనిదే ఉండదు. పక్కనే శివాలయం ఉండేది, కానీ ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్లగించేశారు. ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది. అసలు ఇంకొక పెద్ద చమత్కారం ఏంటంటే, అక్కడ ఉండేదంతా చెంచు, ఎవ్వరూ నాగరికులు ఉంటారు. మీరు అక్కడికి వెళ్లి కొంచెం కళ్ళు మూసి కూర్చుంటే సెలయేళ్ల ప్రవాహం చేత మీకు ధ్యానమునకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. అక్కడ ఉండే చెంచుల్ని మీరు సంతోషంగా వాళ్ళని పలకరించి మాట్లాడితే వాళ్ళు తమ విలువిద్య విన్యాసం మీకు చూపిస్తారు. అటువంటి ఇష్టకామేశ్వరి దేవాలయం ఒక్క శ్రీశైలంలోనే మీరు చూడగలరు. శివాజీ మహారాజ్ ఆయన మహానుభావుడు. ఈ దేశానికి 2 గొప్ప సేవలు అందించాడు ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి. ఒకటి, గోవులను రక్షించాడు. గోవధ యథేచ్ఛగా జరిగిపోతున్న రోజుల్లో గోవుని రక్షించడమే జీవన కర్తవ్యంగా పెట్టుకుని గోవుల్ని కాపాడిన వాడు శివాజీ. అలాగే వివాహమైపోయినటువంటి స్త్రీలని కూడా తీసుకెళ్లి మానభంగం చేస్తుంటే ఆ స్త్రీలని రక్షించి కనపడిన స్త్రీ ప్రతి వారికి అమ్మవారిగా చూసి పసుపు కుంకం గాజులు ఇచ్చి నమస్కరించినటువంటి ఘనత శివాజీదే. యుద్ధంలో తన శత్రువులైనటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకు దొరికితే ఖైదీలుగా వాళ్ళకి చీర పసుపు కుంకం అంటే వాళ్ళు పెట్టుకోకపోయినా వాళ్ళకి 5వ తన చిహ్నాలుగా ఉన్నటువంటి వాటినిచ్చి కన్నతల్లిగా భావించి నమస్కరించి పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించిన వాడు శివాజీ మహారాజ్. అంతటి మహానుభావుడు. సమర్థరామదాసు గారు ఆయన గురువు. అటువంటి శివాజీ గోరక్షణం చేస్తున్నటువంటి రోజులలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూ మతం పేరు మీద కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్యం
సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజులలో ఆయనకి శక్తి యొక్క అండ కావలసి వచ్చింది, అమ్మవారి అండ కావలసి వచ్చింది. అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్లి ఆ రోజులలో మీరు శివాజీ మహారాజు యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది. హడిలిపోయారు మంత్రులు, సేనానులు. ఇదేమిటి ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్లి ధ్యానంలో కూర్చుంటున్నాడు, అసలు బయటికి రావట్లేదని. భ్రమరాంబ అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజ్. కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ప్రత్యక్షమై నీకు నేను ఒక ఖడ్గాన్ని బహూకరిస్తున్నాను, ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక నీకు యుద్ధంలో ఎదురు లేదు. ఈ ఖడ్గం పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది. భ్రమరాంబ అమ్మవారు కటాక్షించినటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పటికీ మీరు శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడం పక్కగా వెడుతూ దర్శనానికి కుడి పక్కకి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లెక్కి ఆ వీరశైవ మఠం కనబడుతుంది. ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే మీకు ఎన్ని చమత్కారాలు కనపడతాయో. పెద్ద వృక్షం, ఆ వృక్షం మధ్యలో గింజబడి అందులోంచి పెద్ద మామిడి వృక్షం, పక్కన వేప చెట్టు. ఏకకాలమునందు చెట్టులోంచి చెట్టు పుట్టి అన్ని పెద్ద చెట్లయ్యి. అక్కడే కిందకి దిగి కుడి పక్కకి తిరిగితే శివాజీ మహారాజ్ ఇలా మోకాళ్ల మీద కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ఆయనకి ఖడ్గాన్ని బహూకరిస్తున్నటువంటి సన్నివేశం చెక్కబడినటువంటి శిల్పం కనపడుతుంది. మహాదేవి మీకు ఇప్పటికీ దేవాలయం లోపల కనబడుతుంది. అలాగే బయటికి వస్తే మీకు అక్కడ స్థల వృక్షమైనటువంటి మద్ది చెట్టు పక్కన ఆ మహాతల్లి యొక్క పెద్ద విగ్రహం ఉంటుంది. ఆవిడ నగ్నంగా ఉండి ఒళ్ళంతా జుత్తుతో కప్పుకుని ఉంటుంది. ఓ చేతిలో రుద్రాక్షమాల పట్టుకుని, ఓ చేతిలో శివలింగం పట్టుకుని ఉంటుంది ఆవిడ. ఆ అక్క మహాదేవి ఒకానొకప్పుడు దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి కర్ణాటక సామ్రాజ్యంలో ఉడుతడి అనబడేటటువంటి ఒక గ్రామంలో జన్మించింది. మహాసౌందర్య రాశి, మల్లికార్జునుడి యొక్క అనుగ్రహంతో జన్మించింది ఆమె. తండ్రి పేరు నిర్మల శెట్టి, తల్లి పేరు సుమతి. ఈమెని పెంచి పెద్ద చేస్తున్నారు. అక్కమ్మ అని పిలిచేవారు ఆవిడ్ని. ఆవిడ పెద్దదవుతుంటే ఆవిడ యొక్క అందచందాల గురించి విన్నాడు ప్రభువు. అక్కడ ఉన్న రాజ్యాన్ని పరిపాలించేవాడు కౌశికుడు అని పేరు ఆయనకి. ఆయన జైనుడు, ఆయన శైవమతావలంబకుడు కాడు. ఆయన ఈమె అందచందాలు తెలుసుకుని ఆ గ్రామానికి వెళ్లి అక్కమ్మని నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. తల్లిదండ్రులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈమెమో శివభక్తురాలు, ఆయనేమో జైనుడు. శివార్చన లేకపోతే ఈమె బతకలేదు, కాబట్టి మేము పిల్లనివ్వమన్నారు. పిల్లనివ్వకపోతే మీ అమ్మాయిని మీ కుటుంబాన్ని కూడా ధ్వంసం చేస్తానన్నాడు. తండ్రి అక్కమాంబ దగ్గరికి వచ్చి ఏడ్చాడమ్మా, ఇలా అంటున్నాడు ప్రభువు బలవంతుడు, ఎదిరించలేనని. ప్రభువుని పిలిపించండి, నేను మాట్లాడతానంది ఆవిడ. ప్రభు వచ్చాడు, ఆమె బయటికి వచ్చింది. ఆమె అందచందాలు చూసి నిరుత్తురుడైపోయాడు ప్రభువు. ఆమె అంది, నువ్వు శైవుడవైన నాడు నేను నిన్ను వివాహం ఆడతాను, జైనుడిగా ఉన్నంత కాలం వివాహం చేసుకో. నువ్వు శివభక్తి నా కోసం కృతకంగా అనుకరించడం కాదు, శివుడి గొప్పతనాన్ని పండితుల దగ్గర తెలుసుకుని శివభక్తి ఎందు తాదాత్మ్యత పొందు. శివలింగార్చన నువ్వు కూడా చేసిన నాడు వివాహం చేసుకుంటాను. నీకు అనుమానమైతే నేను వేరొకరిని వివాహం చేసుకుంటాను, ఎక్కడికైనా వెళ్ళిపోతానని నీ అంతఃపురానికే వచ్చి ఉంటాను. కానీ ఒక్క నియమం, ఎన్నడూ నువ్వు నా మందిరంలోకి రాకూడదు, నన్ను తాకకూడదు. నా మందిరానికి వచ్చినా నన్ను తాకినా నేను యథేచ్ఛగా వెళ్ళిపోతాను. మహారాజు శివభక్తి తత్పరుడు కాలేదు, శివభక్తి గురించి తెలుసుకోలేదు. జైనుడిగానే ఉండి ఎప్పటికైనా ఆమెని పొందవచ్చని ఊహించాడు. కమకాన్ని నిగ్రహించుకోలేక శివలింగానికి పూజ చేస్తున్న అక్కమాంబ దగ్గరికి వచ్చి ఒక రోజున అకస్మాత్తుగా ఆమెని కౌగిలించుకున్నాడు. దుర్మార్గుడా, నేను నియమం పెట్టిన శివలింగాన్ని ఆరాధన చేస్తుండగా వచ్చి కౌగిలించుకున్నావు కనుక నువ్వు ఏ చేతులతో ముట్టుకున్నావో ఆ బట్ట నీ ముఖం మీద పడేస్తున్నానని ఆమె వివస్త్రయ్యి ఒంటి మీద బట్ట లేకుండా తీసి బట్ట రాజు ముఖం మీద పడేసి తన కబరీబంధాన్ని విప్పి ఆ కొప్పు వెంట్రుకల చేత తన శరీరాన్ని కప్పుకుంది. నగ్నంగా ఆమె కనపడేసరికి తన గురువులైనటువంటి జైన మతానికి సంబంధించిన తీర్థంకరులు జ్ఞాపకానికి వచ్చి వాళ్ళు దిగంబరులుగా ఉంటారు కనుక తన గురువు కనపడి వెంటనే ఆమె పాదముల మీద పడ్డాడు. ఆమె చరచరా బయటికి వెళ్ళిపోయిన తల్లి ఆ రోజులలో వీరశైవంలో బసవన్న అని ఒక మహానుభావుడు ఉండేవాడు. యథేచ్ఛగా ఆమె ఒక్కతే అరణ్య మార్గంలో శివనామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయి కళ్యాణీ నగరాన్ని చేరింది. శూన్య సింహాసనాన్ని అధిరోహించినటువంటి వాడు అల్లమ ప్రభు. ఆ రోజుల్లో ఆయన గొప్ప శివభక్తుడు. ఆయనకు లక్షణం ఉండేది. ఆయన వేదాంగములు చదువుకున్నవాడు కాదు. పరమశివుడి ముందు కూర్చుని మృదంగం వాయిస్తే అంత మృదువుగా వాయించేవాడు. మృదంగం వాయించడం గొప్ప కాదు, మృదంగం మృదువుగా వాయించడం గొప్ప. ఆయన మృదంగం వాయిస్తేట శివాలయంలోకి వచ్చినటువంటి పసిపిల్లల దగ్గర నుంచి తల్లుల ఒడిలో ఏడుస్తున్న పిల్లలు కూడా అలాగే ఉండిపోయేవారు. అలా మృదంగాన్ని వాయించి తల పైకెత్తకుండా రాచకాంత వలచి వచ్చి నించుంది ఆయన ఒకసారి. ఆయన ఆమె వంక కూడా చూడకుండా తలదించుకుని వెళ్ళిపోయాడు. అంతటి శివభక్తి తత్పరుడు. ఆయన దగ్గరికి వెళ్ళి శైవమత విజ్ఞానాన్ని పొంది ఆమె ఆయన యొక్క శాసనం చేత నీకు మోక్షం కావాలి
శివుడిలో ఐక్యం అయిపోవాలి అనుకుంటే నువ్వు శ్రీశైల పర్వతం మీదకి వెళ్లి తపస్సు చెయ్యి అన్నాడు. ఆమె శ్రీశైలం వచ్చింది. శ్రీశైలం వస్తే మల్లికార్జున స్వామి ఒక సన్యాసి రూపంలో కనబడ్డాడు. కనబడి ఇక్కడెక్కడా కాదు, నువ్వు తపస్సు చెయ్యాలి అనుకుంటే కదలీవనం పక్కనున్న గుహలలోకి వెళ్ళిపోమన్నాడు. ఎందుకని అంటే ఆ గుహలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో వృద్ధ మల్లికార్జున స్వామి దేవాలయం పక్కన త్రిఫల వృక్షం ఉంటుంది. దాని కింద పెద్ద వేదిక ఉంటుంది. దాని మీద దత్తాత్రేయ స్వామి వారు కూర్చుని ధ్యానంలో ఉన్నారు చాలా కాలం. అదే దత్తాత్రేయ స్వామి వారు మళ్ళీ ఇంకో అవతారం తీసుకున్నప్పుడు నృసింహ సరస్వతిగా వచ్చారు. నృసింహ సరస్వతిగా వచ్చినప్పుడు వారు ఆ శ్రీశైలంలో ఉన్న కదలీవనం పక్కన ఉన్నటువంటి గుహల్లోనే తపస్సు చేశారు. ఆ గుహలో ఆవిడ కూర్చుని పరమశివలింగాన్ని ఆరాధన చేసి తపస్సు చేసి పరమశివుని యందు ఐక్యమైపోయింది మల్లికార్జున లింగంలోకి. ఇప్పటికీ వెళ్ళొచ్చు అక్కడికి. కృష్ణానదిలో పాతాళగంగ దగ్గర పడవెక్కితే అక్కడి నుంచి పడవలో తీసుకెడితే దానికి పడవ దిగడానికి వేరే ఏం ఉండదు. బండరాళ్ల మీద దిగి పెద్ద పెద్ద బండల నుంచి పాకుతూ పైకెక్కాలి. అసలు ఇక ప్రకృతి సౌందర్యములకు ఆటపట్టు. అక్కడ తనంత తాను ఏర్పడిన శివలింగం ఉంటుంది. అది మీకు బాగా ఎప్పుడైనా అది చూడాలి అనిపిస్తే తేలిక మార్గం ఏమిటో తెలుసా? అది ఎలా ఉంటుందో చూడాలంటే అద్దం దగ్గరికి వెళ్ళి మీ నోరు బాగా విప్పి చూస్తే ఈ కంఠం లోపల ఆ కొండనాలుకని ఒకటి వేలాడుతుంటుంది. ఎర్రటి మాంసంతో కిందకి వేలాడుతుంటుంది. లోపల ఉన్నటువంటి కొండనాలు కానబడేది ఎలా ఉంటుందో అక్క మహాదేవి గుహలు అని పిలువబడేటటువంటి గుహలోపల ఉన్నటువంటి సహజ శివలింగం అలా ఉంటుంది. మీరు కావాలంటే కనీసం వెళ్ళడం ఏమో నాకు తెలియదు కానీ ఫోటో చూడండి. అంగిట్లో ఉన్నటువంటి కొండనాలుకలా కనపడుతుంది. అక్కడ సహజ శిలాతోరణం ఉంది. ఏ ఆధారం ఉండదు. పైన ఒకే శిల వేలాడుతున్నట్టుగా ఉంటుంది. 1000 మంది కూర్చోవచ్చు దాని కింద. 1000 మంది కూర్చుని భజన చేసుకోవచ్చు. అంత పెద్ద శిలాతోరణం ఉంటుంది. దాని లోపలికి గుహ ఉంటుంది. ఆ గుహలోకి పాకుతూ వెడతారు. వెడితే అక్క మహాదేవి పూజ చేసిన శివలింగం అక్కడ కనపడుతుంది. అక్కడే నృసింహ సరస్వతి కూడా కూర్చున్నారు. హేమారెడ్డి మల్లమ్మ బిడ్డలు లేకపోతే ఒక రెడ్డి గారు వెళ్లి మొక్కుకున్నాడు. మల్లికార్జునుణ్ణి ప్రార్థించాడు, ఇంత ఐశ్వర్యం ఉంది నాకు బిడ్డలు లేరని. పరమశివుడు కల్లో కనపడి చెప్పాడు, శాశ్వతమైన కీర్తినివ్వగలిగినది నా దేవాలయంతో సంబంధం ఉండేది నా అంశలో ఉన్న బిడ్డ జన్మిస్తోంది నీకని. ఆడపిల్ల పుట్టింది, మల్లమ్మ అని పేరు పెట్టారు. ఆ పిల్ల ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటి ఐశ్వర్యం అందుకునేది. ఆయన ఒక రెడ్డి గారికి ఇచ్చి పెళ్లి చేశారు. కానీ ఆ ఇంట్లో అత్తగారు ఆడగొడుచు ఇద్దరికి ఈమె అంటే ద్వేషం. ఎందుకంటే ఊరంతా చెప్పుకునేది ఈవిడ అడుగు పెట్టాకే ఐశ్వర్యం ఎక్కువైంది వీళ్ళకని. వాళ్ళు ఎలాగైనా ఈమె పట్ల భర్తకి వైముఖ్యం కలిగేటట్టు చెయ్యాలని ఒక రోజున పిలిచి నేను ఏం చెప్పినా చేస్తావా అని అడిగింది అత్తగారు. ఆమె అత్తగారి మాటని ఔదలదాల్చేది. చేస్తానంది. పాలెకాపుని మాన్పించాను, ఆవుల్ని తోలుకుని అరణ్యంలోకి వెళ్ళి తీసుకురా. ఆమె పరమశివ భక్తి తత్పరురాలు. పుట్టుక నుంచి ఎప్పుడూ శివనామం చెప్తుండేది నాలుక మీద. శివుడు ఉండగా నాకు భయం ఏమిటి అత్తయ్య గారు, మీ ఆజ్ఞ అలాగే తీసుకెళ్తానని ఆవుల్ని తీసుకుని వెళ్ళి ఆవులు మేస్తున్నాయి. ఈవిడ శివనామం చెప్పుకుంటూ కూర్చుంది. ఏకాంత ప్రదేశం. పరమేశ్వరుడు సిద్ధుడి రూపంలో వచ్చి కూర్చున్నాడు. ఆమె సిద్ధుడి రూపంలో వచ్చిన పరమశివుని పాదముల ముందు కూర్చుని ఆయన్ని పూజ చేస్తూ ఆయన నామములు చెప్తూ కూర్చుంది. నేను మల్లికార్జునుడను నీ కోసం ఇలా వచ్చానని చెప్పాడు. ఎంత అదృష్టం నిజంగా తల్లిది. ఇంటికి వచ్చి భార్య ఏదని అడిగాడు భర్త. ఏం చెప్పమంటావురా అప్రతిష్ట. తనంత తాను కావాలని ఆవుల్ని తీసుకుని అడవికెడుతోంది. ఆవుల్ని కాయడానికి పాలేరు లేక కాదు, నీ భార్యకి పరపురుష సాంగత్యం అలవాటైంది, ఎవరు అడగరని అడవికెడుతోందన్నారు. ఆయనకి కోపం వచ్చి కత్తి పట్టుకుని వెళ్ళాడు. చూరులోంచి తీసి వెళ్ళేటప్పటికి సిద్ధుడి పక్కన కూర్చుని ఆమె శివనామాలు చెప్తూ రమించిపోతోంది. ఈ పురుషుడేనమాట నా భార్యని వలలో వేసుకున్న వాడని కత్తి తీసి ఆ సిద్ధుడి యొక్క తల నరికాడు. ఆయనని ఎవరేం చేయగలరు? ఆ కత్తి 2 ముక్కలైపోయింది. ఆ సిద్ధుడు అంతర్ధానం అయిపోయాడు. వెంటనే ఎంత పని చేశావయ్యా? ఆయన మల్లికార్జునుడు, ఆయన్ని నువ్వు చంపగలవా? ఇప్పటికైనా అపరాధం ఒప్పుకోమంది భార్య. నువ్వు ధూర్తతనంతో ఉన్నదే కాకుండా నాకు నీతులు చెప్తున్నావా? నిన్ను చంపేస్తానని కత్తి తీసి మళ్ళీ ఆమెని నరకపోయాడు. నరకపోతే ఆ కత్తి కూడా 2 ముక్కలైపోయి అయిపోతే అప్పుడు తెలుసుకున్నాడు, అరే రే వచ్చిన వాడు మల్లికార్జునుడు అని చెప్పింది నా భార్య యొక్క మంచితనాన్ని నేను తెలుసుకోలేకపోయాను. ఎంత శివభక్తి తత్పరురాలు ఈమె. అడుగు పెట్టిన వేళ ఐశ్వర్యం పెరిగిపోయిందని ఎంతో ప్రార్థించాడు. నాది తప్పైపోయింది, ఇంటికి రమ్మని. నాకు ఇక సంసారము మీద అనురక్తి లేదు, నా మనసు శివుని యందు ఐక్యమైపోయింది. ఇక నాకు శివుడే సర్వస్వం. నాకు ఒక్క కోరిక తీర్చు, భర్తవి కనుక ఈ ఆవులు ఇచ్చేయి, ఇవి తోలుకుని శ్రీశైలం వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఆవుల మందని అక్కడ మేపుకుని నేను రోజు ఆ పాలతో మల్లికార్జునుడికి అభిషేకం చేసుకుంటానని ఆవుల్ని తీసుకెళ్లి ఆవులతో ఒక గోశాల నిర్మించి మల్లికార్జున లింగానికి పూజ చేస్తూ శివనామం చెప్తూ శివతత్వాలు పాడుకుంటూ
కోరుకుంటూ వీరశైవ సంప్రదాయంలోకి ప్రవేశించి తుట్టతుదన ఆమె మల్లికార్జున లింగంలోకి ఐక్యమైపోయింది. ఆ హేమారెడ్డి మల్లమాంబ గారి యొక్క విగ్రహం మీకు ఇప్పటికీ శ్రీశైలం యొక్క మల్లికార్జున దేవాలయంలో కనపడుతుంది.